వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మా మనాలి ట్రిప్ అయితే ఈ రోజుతో ఎండ్ అయిందండి. సాలిడ్ గా 5 days మేము మనాలిలో ఎంజాయ్ చేసాం అండ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం. సో ఈ రోజు మనాలి నుంచి డల్హౌసీకి వెళ్తున్నామండి. సో మా జర్నీ అయితే అద్భుతంగా ఉండబోతుంది. అండ్ ఈ వీడియో వచ్చి మనాలి టు డల్హౌసీ రోడ్ ట్రిప్ అండి. సో కొత్త కొత్త ప్లేసెస్ చూస్తాం, అలాగే ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. సో మాతో పాటు మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నేనైతే మనాలిలో ఉన్న ఫేమస్ బ్రిడ్జ్ మీద ఉన్నానండి. బ్రిడ్జ్ కింద నుంచి బియాస్ రివర్ ఫ్లో అవుతూ వెళ్తూ ఉన్నది చూడండి. అలాగే నా వెనకట్ల మంచు కొండలు మీరు చూసారో లేదో. మా వెహికల్ కూడా రెడీ అయిపోయింది. సో వీఆర్ ఆల్ సెట్ ఫర్ డల్హౌసీ. లాస్ట్ డే ఇన్ మనాలి అండి. సో లెగిసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. సో లేపడానికి వచ్చాను వెళ్ళి. చూడండి, ఒక్కొక్కరు ముసుగులు వేసుకుని ఎలా పడుకున్నారు. గుడ్ మార్నింగ్ అండి. సో టైం వచ్చి 7:30 అవుతుంది. సో ఈరోజు వచ్చి 16th January 2023. సో ఇక్కడ ఇంకా ఈరోజు చూస్తే సన్ రైజ్ 7:50 అలా చూపిస్తుంది నేను నెట్లో చూస్తే. సో చాలా చల్లగా ఉన్నది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది. అవే స్నో మౌంటైన్స్. అంటే నా చేతి గ్లౌజ్ ఉంది. అక్కడ సన్ రేస్ పడుతున్నాయి ఆ మంచు కొండల మీద. నా బ్యాక్గ్రౌండ్లో బియాస్ రివర్ అలా బ్రిడ్జ్ నుంచి అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే మనాలి వదిలేసి వెళ్ళిపోతున్నామండి. సో జస్ట్ నైటే అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. సో జస్ట్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోతాం. అంటే ఎంత ఎర్లీగా బయలుదేరితే అంత ఎర్లీగా డల్హౌసీ రీచ్ అవుతాం. బికాస్ ఆల్మోస్ట్ 10 hours డ్రైవ్. సో అందుకు తొందరగా బయలుదేరాలి. గుడ్ మార్నింగ్. చాలా చదువు -5. అవునా? బట్ వెదర్ టెలికాస్ట్ ఏమో సన్నీ అని చూపిస్తుంది. గుడ్ మార్నింగ్. -5 degrees లో చల్ల బ్రీజ్ లో వేడి వేడి టీ మార్నింగే. గుడ్ మార్నింగ్ అండి. సే గుడ్ మార్నింగ్ రిచి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా డైలీ రొటీన్ అయితే మారింది. సాధారణంగా మేము పడుకునే టైము 12 పక్క 12 అవుతుంది. 12 దాటుతుంది. 12:30 పక్క. క్యాలెండర్ లో డేట్ మారాల్సిందే. 12:30. మార్నింగ్ ఏమో 6:30. అపరాజిత 6కి లేగుస్తుందేమో. నేనైతే కొంచెం లేట్ లేగుస్తాను. ఎందుకంటే పిల్లలు 8 o'clock కల్లా స్కూల్కి ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత 10కి బిఫోర్ స్లీప్. 7:30 కల్లా లెగిసిపోతుంది. యాక్చువల్లీ 6:30కి మెలకు వస్తుంది కానీ ఇదంతా చీకటి చీకటిగా ఉంది. వల్ల రిచి నన్ను అయితే 7 o'clock లేచాడు అలాగా. సో అనిపించింది ఏ టెన్షన్ లేకపోతే, ప్రెజర్స్ లేకపోతే రొటీన్ కూడా సెట్ అయిపోతుంది కదా భలేగా అని. బట్ అది అవ్వదు. ఎందుకంటే దట్ ఈస్ లైఫ్. రోజు వెకేషన్ లో ఉండదు. అందుకనే వెకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ రీఛార్జ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, రినోవేట్ అవుతుంది. ఒక రకంగా మిగతా వర్క్స్ అన్ని వదిలిపెట్టి షట్ డౌన్ చేసి హమ్మి అని అనుకుంటది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా సెట్ అవుతాయి. సో ఆ ప్రెజర్ మీద పడితే అవి ఇంకా రేజ్ అయిపోతాయి. అందుకనే మేము హాలిడేస్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా గందరగోళమైన ప్లేసెస్ కాకుండా హిల్ స్టేషన్స్ ఎక్కువ ప్లాన్ చేసుకుంటాము. ఎందుకంటే ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి అని. టీ చల్లారిపోతుంది. నేను ఇదంతా చేసేలోపు టీ చల్లారిపోతుంది. చల్లారిపోయింది. వదిలే అది. సో ఈరోజు అయితే వీఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ అండి. నాకైతే ఒకే స్పాట్ లో ఎక్కువ రోజులు ఉండాలని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్నోవాడికి చాలా డబ్బులు ఇచ్చాము అండ్ ఇక్కడే ఉంచాము అనుకుంటే ఆడికి అసలు పనే లేదు. ఎందుకంటే కొంచెమే తిరిగి మళ్ళీ కాటేజ్కి వచ్చేస్తున్నాము. అలాగే వీడియోస్లో అలాగే మేము కూడా ప్లేసెస్ చూడాలి కదా, కవర్ చేయాలి కదా అని ఈరోజు డల్హౌసీ బయలుదేరుతున్నాము. రోడ్ ట్రిప్ చాలా బాగుండబోతుంది. చూడండి. నా టీ చల్లారిపోతున్న తర్వాత మాట్లాడుకుందాం.
వండేసుకోవాల్సి వస్తుందండి, టైం అయిపోతుంది. ఎందుకంటే మా డ్రైవర్ చాలా స్పీడ్గా వెళ్తాడు. అంటే ఇన్నోవా క్రిస్టా, మామూలుగా అయితే నేనైతే ఇన్నోవా క్రిస్టా, మాది ఇన్నోవా క్రిస్టా కదా, ఖాళీగా ఉంటే రోడ్డు 100 కంపల్సరీ కొడతాను. నువ్వు కూడా అంతే. సో చూపించగలను. సో మా డ్రైవర్ అయితే ఆల్టో ఓవర్టేక్ చేసుకెళ్ళిపోతుంది, చిన్న చిన్న కార్లు ఈవెన్ బైకులు కూడా ఓవర్టేక్ చేసుకెళ్ళిపోతాయి. మా వాడు మాత్రం బండిని అలగనివ్వట్లేదు. సో దానికి కూడా స్ట్రాటజీ ఉందని నేను చెప్తాను, వాళ్ళు చేసే మోసాలు అన్నీ. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనాలి నుంచి డల్హౌసీ వెళ్తున్నాం కదా, ఒకవేళ త్వరగా వెళ్ళిపోయామని అనుకోండి డల్హౌసీ, ఏం చేయాలి, డల్హౌసీలో ఉన్న ప్లేసెస్ తెప్పాలి. కాబట్టి ఆ ప్లేసెస్ తెప్పకుండా ఉండడానికి రాత్రికి మాత్రమే వెళ్ళి ఇంకేం చేయలేము, పడుకోవాలి. సో అలాగా టైం వేస్ట్ చేయడానికి వాళ్ళు స్లోగా డ్రైవ్ చేయడం, వాళ్ళకి పార్కింగ్ ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడికి అదే స్పాట్ అని చెప్పడం, చాలా మ్యాజిక్లు ఉన్నాయండి. అవన్నీ మీకు చెప్తాను తర్వాత వీడియోలో. అది అందుకోసమనే కంగారు పడాల్సి వస్తుంది. రాత్రికి మేము డల్హౌసీ చేరుకోవాలి. అదేంటో మా డ్రైవర్ అన్ని ప్లేసులు అర్ధరాత్రి చేరుస్తున్నాడండి. షిమ్లా అలాగే చేర్చాడు, ఢిల్లీ నుంచి మనాలి అలాగే. నాకు ఎవరా బాబు కారు, నేను తీసుకెళ్తాను అని అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, ఈ రోజు అడిగేద్దాం లేట్ అయితే. మష్రూమ్, క్యాప్సికమ్, ఎగ్ స్క్రాంబుల్. ఇప్పుడేమో ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్. మేము ఎగ్ బ్రెడ్ అనేవాళ్ళం చిన్నప్పటి నుంచి. మా మమ్మీ అలా అలవాటు చేసి. ఏంటి నీ బ్రేక్ఫాస్ట్? మ్యాగీ, వెజిటబుల్ మ్యాగీ. రిచి రెడీ అయిపోయాడు. చిన్నది పెడతా, నచ్చితే తిను, లేకపోతే మానేద్దా. తింటాను. నాకు చల్ల మ్యాగీ, హాట్ మ్యాగీ చాలా బాగుంది. చూడండి ఎండొచ్చింది, పొగలు మీకు కనిపిస్తున్నాయి లేదు వీడియో కానీ బాగుంది. ఇలా ఎండ వస్తున్నప్పుడు ఆ చలిని ఓవర్కమ్ చేయడానికి అవుతుంది. లాస్ట్ అయిపోయింది నేనే కంగారుగా. చూడండి అన్ని ప్యాక్ అయిపోయాయి. సో మేమైతే మనాలిలో బెస్ట్ కాటేజ్ లో ఉన్నామండి, బెస్ట్ స్టే. ఉన్నన్ని రోజులు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. సో ఎందుకు బెస్ట్ అంటున్నామంటే మా ఆపోజిట్ గానే బియాస్ రివర్ అండి, అలా ఫ్లో అవుతూనే ఉన్నది అసలు. అండ్ చుట్టూరు 3 పక్కల మంచు కొండలేనండి. చూడండి అదిగోండి మంచు కొండలు అక్కడ. ఇంకా బ్యాక్ అయితే తిరిగిలేదు. ఇంకా ఇవన్నీ స్నో మౌంటైన్స్, వైట్ గా మీకు చెట్లు అడ్డేసాయి కానీ మొత్తం వైట్ గా స్నో మౌంటైన్స్. అండ్ అటు సైడ్ కూడా సన్ లైట్ పడుతుంది, మాకు క్లియర్ గా కనిపించదు కానీ. అండ్ ఎదురుగుండా మౌంటైన్, ఇంకా అక్కడ నుంచి అటల్ టనల్ సురారంగ వ్యాలీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మాకు మట్టుకే మేము ప్రశాంతంగా ఉండేటట్టు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే రూమ్స్కి మాత్రమే పరిమితం కాకుండా ఇలా బయటకు వచ్చి ప్లే ఏరియా, సిట్టింగ్ ఏరియా, క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. సో ఈ కాటేజ్ మీద అయితే ఫుల్ టూర్ చేసామండి. సో ఆ వీడియో కూడా ఉన్నది, చెక్ చేయకపోతే ఒకసారి మీరు అది కూడా చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. బాయ్ బాయ్ మనాలి. సో ఫైనలీ చెక్అవుట్ అయిపోయామండి. సో మేము ఇప్పుడు మా జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో బ్యూటిఫుల్ కాటేజ్ అండి, మా నైస్ మెమరీస్ అయితే మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాము. అండ్ మా జర్నీ ఇంకో 10 hours జర్నీ ఉంది ఇక్కడ నుంచి డల్హౌసీకి. సో ఏమంటారు, వీ డోంట్ నో వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ అస్. ఈ రోడ్ ట్రిప్ లో ఏమేమి ఎంజాయ్ చేయబోతున్నామో. సో రండి, వీడియో ఫుల్ గా చూడండి, మాతో పాటు మీకు కూడా సర్ప్రైజెస్ అండ్ సస్పెన్సెస్. సాధారణంగా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ముందు చూసుకుంటాం కదండి మనాలికి ఎన్ని రోజులు సరిపోద్ది అని. సో అలా చూసుకున్నప్పుడు 2-3 days అయితే మనాలికి సరిపోద్ది అని అన్నారు. మేము ఎప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నా ఇన్ని డేస్ సరిపోతాయని మామూలుగా యావరేజ్గా చెప్తే దాన్ని డబల్ చేస్తామండి. ఎందుకంటే ఫ్రీగా బర్రీగా గాబరాగా మేము టైం స్పెండ్ చేయకూడదని. హాలిడేకి వచ్చాం కాబట్టి హాలిడేలా ఉండాలని టార్గెట్స్ ఏం పెట్టుకోము. సో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే చూడాలని అనుకుంటాము. సో అలాగే 5 days మనాలిలో అయితే ఉండిపోయామండి. అక్కడి నుంచి అయితే మేము బయలుదేరాము. మనాలి టు డల్హౌసీ నియర్లీ 320 km అండి. మామూలుగా మన ప్లెయిన్ రోడ్స్లో 320 kilometers చాలా ఈజీగా కొట్టవచ్చు. కానీ ఇవంత ప్లెయిన్ రోడ్స్ కాదు, అలాగే డబల్ రోడ్స్ కాదు,
సింగిల్ రోడ్స్ చాలా దగ్గర కాబట్టి, సింగిల్ వే కాబట్టి చాలా టైం అయితే పడుతుందండి. మార్నింగ్ బయలుదేరితే నైట్ అయింది, మీరే మా జర్నీ చూస్తారు. అలాగే ఈ రోడ్ అంతట్లో మేము ఎక్కడ చూసినా ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ అయితే ఉన్నాయి, అలాగే రివర్ రాఫ్టింగ్ కూడా కనపడుతుంది. కానీ వాటర్ సరిగ్గా లేదండి. వాటర్ లేకపోవడం వల్ల అంత ఏమంటారు రాఫ్టింగ్ చేసేంత స్కోప్ ఉంటుందని నాకైతే అనిపించలేదు. ఏదో నామకే వాస్ అంటారు కదా, ఏదో పేరుకి చేసామనేటట్టే ఉంటుంది. సో రోడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. పగలు మేము చూడడం కదా, ఇంతవరకు పగలు ఈ బియాస్ రివర్ పక్క నుంచి మేము వెళ్ళడానికి అవ్వలేదు. ఎందుకంటే మా డ్రైవర్ ఆల్రెడీ చెప్పాం, రాత్రులే మమ్మల్ని ఏదో గోరకవుల్లాగా తిప్పుతున్నాడు. చూసారు, ఇదిగోండి హాట్ ఎయిర్ బెలూన్స్. ఇంకొకటి చెప్పారు ఏంటి అంటే, అసలు ఏమంటారు ట్రైన్డ్ వాళ్ళతో ఇవి చేయించట్లేదంటే, లైసెన్స్డ్ వాళ్ళతో పారాగ్లైడింగ్ కూడా. అందుకని ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పారు. భయపడడం కాదండి, జాగ్రత్త చెప్తున్నాము అంతే. కాబట్టి మా జర్నీ అయితే మొదలైంది. సో చాలా లాంగ్ డిస్టెన్స్. ఈ లాంగ్ డిస్టెన్స్ జర్నీలు అంటే ఈ మనాలి వచ్చిన తర్వాత చాలా భయం వేసేసిందండి మాకు. సో ఎలా జర్నీ చేస్తామని మేము అనుకున్నాము. మా జర్నీ అంతా ఎలా సాగిందో మీరే చూడండి. రిషి ఆల్రెడీ స్టార్ట్ చేశాడండి, చిప్స్ మొదలెట్టాడు. రిచి నిద్రలోకి వెళ్తున్నాడు స్లోగాను. కన్నా హాయ్ చెప్పు. మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. అయితే మేము డల్హౌసీ వైపు వెళ్తున్నాము. అదిగో రివర్ రాఫ్టింగ్ చూడరా క్రిస్, అదిగో అదిగో, ఏం భయం ఉండదు అబ్బా, కనపడలేదు. అదిగో అదిగో ఇప్పుడు చూడు, అదిగో అదిగో బాగా వెళ్తారు. డౌన్లో వచ్చినప్పుడు బాగుంటుంది. సో డల్హౌసీ వైపు వెళ్తున్నామండి. అయితే మేము మనాలి నుంచి మేబీ ఒక 20 km 30 km జర్నీ చేసామేమో డల్హౌసీ వైపు. ఈ రోడ్లో చూస్తా అన్ని అమ్మో సిలిండర్ వచ్చేస్తుంది రోడ్డు మీద. కదుగో రోడ్డు మీదకి సిలిండర్ వచ్చేసిందండి. సడన్ గా దగ్గరలో ఉండుంటే డేంజర్ అది చాలా. అయితే ఈ దారిలో ఉంటే అన్ని షాల్ ఫ్యాక్టరీలేనండి. ఇదిగోండి చూడండి, కుల్లు, కాశ్మీరీ, హస్తకళ షాల్ ఫ్యాక్టరీలు, అన్ని షాల్ ఫ్యాక్టరీలు. కొనుక్కుందాం అనుకున్నాం కానీ కొనుక్కొని ఇచ్చినా మనకేమో అంత వేడి ఉండదు, అంత చలి ఉండదు. పాష్మినీ వీవర్స్ ఫేమస్. పాష్మినీ వీవర్స్ అండి, ఇది చాలా ఫేమస్. నేను కూడా చూసాను. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి తీసుకోవచ్చు. సో టీకనే ఆగామండి మధ్యలోని. ఆల్మోస్ట్ ఒక 110 కిలోమీటర్స్ అయితే మేము జర్నీ చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వాష్రూమ్స్ కి వెళ్ళాలి, అలాగే కొంచెం టీ తాగుదామని అనుకుని ఇక్కడైతే బ్రేక్ ఇచ్చాము. రండి లోపలికి వెళ్ళి టీ తాగుదాం. సో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాల్ట్ అండి, టీ తాగుదామని ఆగాము. సో మీరు నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఏదైతే బియాస్ రివర్ ఉన్నదో మేము మనాలిలో చూపించాము, మా కాటేజ్ దగ్గర ఉన్నది. ఆ రివర్ అలాగా బియాస్ మనాలి నుంచి, మనాలి ఇంకా పై నుంచే మేము ఏదైతే చూపించామో మా కాటేజ్ అనుకుని ఆ రివర్ అలా వచ్చి ఇక్కడ, ఇది పండో డ్యామ్ అంటారంటండి, ఇక్కడ కలుస్తుంది. చూడండి ఇదంతా ఆ వాటర్ కూడా సీ గ్రీన్ బ్లూయిష్ ఉంటుంది కదా, ఆ కలర్ లో ఉన్నది. సో కసోల్ నుంచి కూడా పవిత్ర అని ఒక పార్వతి, అదొక రివర్ ఫ్లో అవుతుందంట. అంటే ఖీర్ గంగా, అది ఏమంటారు అంటే మిడిల్ హిమాలయన్ రేంజెస్. సో అక్కడ నుంచి అది కూడా బియాస్ రివర్ లో కలిసి, మొత్తం ఆ రెండు నదులు కలిసి ఇలా ఇటు వస్తాయి. పండో డ్యామ్ దగ్గర మిక్స్ అవుతుంది. టీ బ్రేక్ అని ఆగాం కదండి, వేడి వేడి టీ అయితే వచ్చింది. పండో డ్యామ్ లొకేషన్ చాలా బాగుంది. మనకి ఇరానీ చాయ్స్ ఇలాంటి కప్స్లో ఇస్తారు కదా, అలాంటి కప్లో ఇచ్చారు. మైలోలా మాత్రం లేదు, టీ బాగుంది. మ్యాంగో జెల్లీ అండి, అంటే మామిడి తాండ్రి.
ఒకటేమో నల్ల రంగులో ఉంది. ఏ స్వీట్ అండ్ సాల్ట్? ఇది స్వీట్ సాల్ట్ పులుపు కూడా నల్ల రంగులో ఉంది. ఇదేమో మన స్వీట్. ఇది తీసుకుంటున్నాను ఒకటి. మీరేం తీసుకున్నారు చూపించండి. నువ్వు తీసుకో, మరి టైం అవుతుంది. చక్కగా టీ అయితే తాగామండి, కొంచెం అలాగా రిలాక్స్ అయ్యాము. కంటిన్యూస్ గా అలా కూర్చొని జర్నీ కదా, సో అలా వాష్రూమ్స్ అండ్ అలాగే టీ తాగేసి మళ్ళీ స్టార్టెడ్ అవర్ జర్నీ. అయితే ఈసారి ప్లేస్లు మారాము. ఇందాక బ్యాక్ సీట్ లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఫ్రంట్ సీట్ కి వెళ్ళారు, అలాగే మిడిల్ సీట్ నేను క్రిస్సీ జోషి బ్యాక్ సీట్ కి వచ్చామన్నా. చిన్నదాన్ని మేము బ్యాక్ తెచ్చుకున్నాము కొంచెం వెచ్చపెట్టడానికి దీన్ని. బాగుంది. ఇక్కడ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ లో పండో డ్యామ్ అండి, బియాస్ రివర్ వచ్చి ఇక్కడ కలుస్తుంది. సో ఇదిగోండి మీకు కనిపిస్తుంది ఆ డ్యామ్. బాగుంది, వ్యూ బాగుంది. మరొక మాట అండి, మా లాంగ్ జర్నీస్ కాబట్టి మధ్యలో ఇదివరకు మేము ఊటీలో వాటిలో మధ్యలో చక్కగా ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వాటికి ఆగేవాళ్ళం. ఆగితే 1/2 అవర్ పోతుందండి. పోవడం వల్ల జర్నీ ఇంకా అర్ధరాత్రి అయిపోద్ది. అందుకనే ఎక్కడ ఆగకుండా మేము జర్నీ చేస్తాం. అలాగే వీడియో తీయడానికి కూడా ఏమి షూట్ చేయడానికి కూడా అక్కడ అంత బ్యూటీ ఏమి లేదు, వన్ వే కాబట్టి ఆపడానికి కూడా. అందుకనే మేము మధ్యలో వీడియో తీయట్లేదు. మళ్ళీ డైరెక్ట్గా లంచ్కి అయితే మేము ఆగుతాము. లాస్ట్ వీడియోలో మేము చెప్పాము, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మీలాగే మేము కూడా. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంత ట్రావెల్ చేయగలదా అని అనుకుంటే, ఏదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సేవ్ చేస్తుందో ఆ సేవింగ్ డబ్బులు మేము ట్రావెల్ మీద పెడుతున్నామండి. అదే డిఫరెన్స్. సో మేము ఇద్దరం వర్కింగ్. సో చాలా అంటే మాకు ఏమన్నారంటే, మీరు అందరినీ ఫూల్స్ చేస్తున్నారు, మిడిల్ క్లాస్ ఇంత అఫోర్డ్ చేయలేరు అనేసి. అని నేను చెప్తాను, మిడిల్ క్లాస్ సేవింగ్స్ చేస్తే ఒక సొంత ఇల్లు కొనుక్కోవడానికి, బంగారం కొనుక్కోవడానికి, పిల్లల చదువుల కోసం అని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్స్ వేస్తారు. మేము ఆ పని చేయకుండా మేము ఆ డబ్బుల్ని ఇటు డైవర్ట్ చేసాము, అంతేగాని. సో ప్రయారిటీస్ అని చెప్పాము కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మేము ఆప్ట్ చేసుకున్న ఆప్షనో లేకపోతే మేమేమనుకున్నామంటే, ఎక్స్ప్లోర్ చేద్దాం, వరల్డ్ని చూద్దాము, డిఫరెంట్ ప్లేసెస్ని నేర్చుకుందాం దాంట్ నుంచి అని అనుకున్నాము. సో మాకు ఇది బెస్ట్ చాయిస్ అనిపించింది. ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా దే కెన్ అఫోర్డ్ అండి. అఫోర్డ్ చేయకపోవడం అంటూ ఉండదు. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ అన్నప్పుడు మీరే ఆలోచించండి, హౌ దే అంటే వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తారు, ఎంత సేవింగ్స్ చేసుకోగలరు అని. మాకు అప్పుడప్పుడు అనిపిస్తుందండి, 1,50,000 ఒక ట్రిప్ అవుతుందంటే ఆలోచిస్తే 1,50,000తో ఆడవాళ్ళు అయితే 2 తులాలు బంగారం వస్తుంది అని అనుకుంటారు. మేమైతే ఏదో ఐఫోన్ ఏదో వస్తుందని అనుకుంటాం. అది కాదంటే ఎఫ్డి వేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటారు. సో అవన్నీ పక్కన పెట్టి మేము ఏం చేస్తామంటే అదే డబ్బుల్ని ట్రిప్ మీద మేము పెడతాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, సాధారణంగా జాబ్స్ చేసేవాళ్ళు లేదా వర్క్ చేస్తే మార్నింగ్ 9 to 5:30 ఆఫీస్ అయిపోయినది ఇంటికి వచ్చి రిలాక్స్ అయిపోదని అనుకుంటారు. మేము 6 తర్వాత నుంచి 9-10 లోపు ఇంకేం చేస్తే కొంచెం మనం సోర్స్ పెంచుకోవచ్చు, ఇన్కమ్ సోర్స్ పెంచుకోవచ్చు అని ఆలోచించి దాని మీద మేము దృష్టి పెడతామండి. పెట్టి ఆ డబ్బులు మళ్ళీ దీనికే వాడతాము. మేము ఏమేమి చేస్తామో, ఎక్కడి నుంచి మేము సంపాదిస్తున్నామో ఆ విషయాలు కూడా మీకు చెప్తాము. అవి కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ముందు ఉంటాయి. ఒకవేళ వాటి గురించి తెలుసుకోవాలి అంటే మీరు కమెంట్ చేయండి, తప్పకుండా తెలియజేస్తాం. టైం 2:20 అవుతుందండి. లంచ్ బ్రేక్ అయితే ఆగాము. సో నేనైతే పడుకుని పోయాను. అందరం పడుకుని పోయినట్టున్నాం, మమ్మీ జోషి తప్ప. మమ్మీ కూడా పడుకుంది, నువ్వు ఒక్కడవే. డ్రైవర్కి రూట్ చెప్తున్నాడు అంటండి, ఎక్కడికి ఎలా వెళ్ళాలో అని, అందుకు పడుకోలేదు. కార్లో ఉన్నంతసేపు బాగానే ఉంది, బయటకు రాగానే చల్లగా ఉన్నది అసలు. సో లంచ్కి వెళ్తున్నాం రండి. చాలాసార్లు ట్రావెల్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ట్రావెల్ సిక్నెస్తో బాధపడతారు, లేకపోతే మోషన్ సిక్నెస్ అని అంటారు దాన్ని. ఏంటంటే కార్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా మాకు బస్సు పడదండి, కారు పడదండి, తిప్పినట్టు ఉంటుంది అని అంటారు కదా. సో మన గ్యాంగ్ లో ఎంతమంది ఉన్నారు? అవుట్ ఆఫ్ 6 5 మోషన్ సిక్నెస్ బ్యాచ్. మేమందరం వీడియో తీసిన వాళ్ళు తప్ప. సో ఎవరు వీడియో తీసిన వాళ్ళు ఎవరు చెప్పు మరి? జోషి, నేనే. సో డాక్టర్ని అడిగినప్పుడు ఫ్లైట్ కూడా ఒక్కొక్కసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా అది ప్రాబ్లం ఉంటారు కదా మనకి. సో అది కంట్రోల్ చేయడానికి డాక్టర్ని అడిగినప్పుడు డాక్టర్ ఒక టాబ్లెట్ సజెస్ట్ చేశారండి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, అవోమెన్ అనమాట. దాని స్పెల్లింగ్ AVO.
AVOMINE అవమన్ 25 grams ఇది 24 mg సారీ 25 mg. సో ఇది అడల్ట్స్ కి అయితే ఒక ఫుల్ అండి, కిడ్స్ కి అయితే అంటే 10 years 8 years అయితే పిల్లలైతే హాఫ్ టాబ్లెట్ ఇది. సో రిషికి మేము ఇది లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా, షిమ్లా ఢిల్లీ అప్పుడు చేసినప్పుడు వేసాము. వేసిన తర్వాత వాళ్ళకి లేదు, చాలా ఈజీగా జర్నీ అయితే సాగిపోయింది. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయిన లోపలికి 1 hour ముందు వేసుకోవాలండి, జర్నీకి 1 hour ముందు. అప్పుడు అది మనకి పంచడం మొదలవుతుంది అనమాట. సో మేమైతే మార్నింగ్ జర్నీ చేసినప్పుడు వేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాం అనమాట. ఏదైనా 4 to 6 hours లోపు మళ్ళీ సెకండ్ డోస్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ వేసుకుంటే ఇంకో 6 hours జర్నీ ఉంది మాకు, సో అందుకు వేసుకుంటున్నాం. నాకు ఇప్పుడు 9 years. చూడండి మా ఈ డాబాలో నుంచి లొకేషన్ ఏదో చిన్న విలేజ్ అండి, ఇది చిన్న విలేజ్. ఆ విలేజ్ లో ఇది చిన్న సెటప్ బాగుంది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చామండి, అలాగే పాలక్ పన్నీర్, దాంతోపాటు బటర్ రోటీ అనమాట. ఈ రోటీ చాలా టేస్టీగా ఉన్నాయి కదా. మరి ఏం పిండి వాడుతున్నారు? సాస్ ఫుడ్ అయితే చాలా బాగుందండి. అంటే ఇలా చెప్పగానే అలా తెచ్చి హాట్ గా సర్వ్ చేస్తున్నారు. పాలక్ పన్నీర్ ఇది మా సెకండ్ డిష్. ఫస్ట్ అవగొట్టేసాను. ఇందులో చిన్న పుదీనా మింట్ వేసారు, మంచి ఫ్లేవర్ అయితే ఉన్నది, చాలా బాగుంది వేడివేడిగా. అండ్ ఈ వెదర్ లేకపోతే ఈ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ సీనరీ అదిరిపోయింది. మేము ఆర్డర్ చేసుకున్నాం అంటే లస్సీ, నాకు చాలా ఇష్టం. ఇది ఎక్కడికి ఒకటే డిష్ అండి, అందరం ఒక ఏరియా, ఈడొక ఏరియా. ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాడు. వీళ్ళేమో ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫింగర్ చిప్స్ అంటున్నారు. ఫింగర్ చిప్స్ అంటే ముందు అర్థం కాలేదు. మేము ఫుడ్ తినేసి వెంటనే మళ్ళీ జర్నీ చేయకూడదు కదండి, అంటే అరగదు కదా, అది మళ్ళీ తిప్పేస్తుందని కింద ఏదో చిన్న పొలంలో ఉంటే వచ్చాము. ఇది చూసి మంచి మొక్కజొన్న పొలం అన్నాడు. అలాగే ఒక కాయ కూడా ఉంది ఇక్కడ, ఇదిగోండి వదిలేశారు. రండి రండి, మొక్కజొన్న బుల్లిది చిన్నది. అలాగే చూడండి ఇక్కడ పెళ్ళికి ఏర్పాట్లు అవుతున్నాయి మ్యారేజ్ కోసం. మనలాగే ఇక్కడ పెండాల్స్ అవి వేస్తున్నారు, కానీ అక్కడక్కడ వెదురు వాడుతున్నారు, ఐరన్ ప్లస్ వెదురు. బాగుంది లొకేషన్ అయితే, చిన్న విలేజ్, ఏదో పండి విలేజ్ అంట ఇది. ఉన్నాయా పండి విలేజ్ అంటే ఇది. ఇక్కడ కూడా చలి ఉందండి, కానీ అక్కడ ఉన్నంత లేదు, ఎందుకంటే మేము ఎవరూ జర్కిన్స్తో లేము. ఆంటీని అపరాజిత జర్కిన్స్తో ఉన్నారు. క్రిస్టియన్ అంటే తగిలించుకున్నాడు కాబట్టి ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు ఎక్కడో పెద్ద రైతులాగా వెళ్ళిపోతున్నాడు వాడు. సో మా లంచ్ అయితే అయిపోయిందండి, హాఫ్ అన్ అవర్ బ్యాకే, కానీ కొంచెం అలాగే రిలాక్స్ అవుదాం అనేసి అని. అండ్ అదే వెంటనే తినిన వెంటనే ఎక్కితే మళ్ళీ చెప్తున్నట్టు ఉంటారు కదా, సో అందుకని బ్రేక్ ఇచ్చాము. ఇప్పుడైతే మా జర్నీ మొదలు పెడుతున్నాం. ఆల్మోస్ట్ 150 kilometers జర్నీ అయిపోయింది, ఇంకో 200 ఉన్నది. సో లెట్స్ స్టార్ట్. అవుతుందండి. సో మనాలి టు డల్హౌసీ. సో డల్హౌసీకి ఇంకా ఒక 20 kilometers ఉంటుంది. సో పైకి ఇంకేం ఫుడ్ ఉండదంట తినడానికి. సో అందుకే ఇక్కడ హాల్ట్ ఇచ్చాము, ఇక్కడ ఫుడ్ తినేసి నైట్ డిన్నర్ చేసి మళ్ళీ బయలుదేరుతాము. టీ హాట్ టీ అండి. వీళ్ళైతే కొంచెం టీ పొడి తక్కువ వేసి పెడుతున్నారు. నేను స్పెషల్ రిక్వెస్ట్ చేశాను, స్ట్రాంగ్ చాలా బాగా ఇచ్చారండి. టీ చాలా బాగుంది. రాగానే ముందు వేడి టీయే తాగాము, బాగుంది, చాలా బాగుంది.
ఉదయం నేను ఫ్రై చేశాను కదండి, మష్రూమ్ క్యాప్సికమ్, అది దాన్ని అలా సేవ్ చేసాము. తినడానికి టైం దొరకలేదు. సో వీడికేమో అంత చాలా చాయిస్, ఏదో కావాలో ఒక రకంగా చెప్పాలంటే మొక్క కక్క కావాలి. ఇక్కడేమో నాన్ వెజిటేరియన్ హోటల్స్ చాలా తక్కువ, అన్నీ వెజ్లే. ఆలు పరాతా, గోబీ పరాతా, ఆ పరాతా అంటున్నారు ఇక్కడ. సో మిగతా వాళ్ళందరూ మ్యాగీ ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఎందుకంటే వీడికి చిప్స్ కొన్నాను. చూపించు బాబు, నువ్వు పెద్ద కళాఖండం అని తెలియాలి వాళ్ళకి. సో తర్వాత నైట్కి నేను తింటాను. నాకు డైజెషన్ అవ్వలేదు. పన్నీర్ నాకు ఎందుకో డైజెస్ట్ కాదు, త్వరగా స్పీడ్గా అవ్వదు. ఆఫ్టర్నూన్ పన్నీర్ తిన్నాను, అందుకని చాయ్ తాగాను, మంచి చాయ్. సో ఈ హోటల్ అంటే లేదా ఈ దాబా నైట్ అంతా ఉంటుందంట. ట్రావెలర్స్ వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. సో అందుకోసమనే చల్లగా ఉంటుందని ఒక చలిమంట వేసి ఉంచారు. అంటే ఇది నాన్ స్టాప్ అనుకుంటా, ఎందుకంటే పెద్ద దొంగలు పెట్టారు. సో మేము ఈ స్పాట్ని మేము బుక్ చేసాము. నేను, రిచి, శన మేమైతే బయట తింటాము, వాళ్ళేమో లోపల తింటారు. మేము ఇక్కడ తింటున్నామండి, లోపల వాళ్ళు లోపల తింటున్నారు. అదిగోండి చిన్నోడు దూవుతున్నారు, ఆడే దూవుతున్నాడు అందరినీ. సో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హాట్ మ్యాగీ అయితే తినేసాము. సో పైకి వెళ్ళే కొద్ది కంటోన్మెంట్ ఏరియా కదా, సో ఓపెన్ గా ఉండే హోటల్స్ అని చెప్పారు. సో అయితే మేము వస్తున్నప్పుడు దారిలో మా డ్రైవర్ ఆల్రెడీ చెప్పారు యానిమల్స్ కనిపిస్తాయి మీకు అని. ఏమేం కనిపించాయి మీకు ఇప్పుడు వచ్చిన లెపర్డ్స్ కూడా చూశాను అని అన్నారు. ఆయన చెప్పిన రెండో టర్నింగ్కే నక్క కనిపించిందండి. అది మొదలు ఇప్పుడుకొచ్చి మాకు ఒక 4 నక్కలు అయితే కనిపించాయి, ఫాక్సెస్. ఇదో నక్క క్రిసి ఒకటి ఐడెంటిఫై చేశాడు, ఒకటి బస్ స్టాప్ మీదకి ఏంటది ఫైనల్లీ డల్హౌసీ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్, ఈ లాస్ట్ ఎక్స్పీరియన్స్. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము. సో లిటరల్గా చాలా నేనైతే భయపడ్డాను, అందరం భయపడ్డాము. ఏం జరిగింది ఎవరం బయటకు మాట్లాడుకోలేదు. సో ఏం జరిగిందో తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మధ్యలో ఎందుకు షూట్ చేయలేదు అంటే షూట్ చేయడానికి అవకాశం ఏం లేదు, ప్లస్ బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం. సో టైం అయితే 11:45 అండి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మేము వచ్చి. చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వచ్చింది. మాకు ఒక లెసన్ కూడా అర్థమైంది, అది రేపు మార్నింగ్ చెప్తాం మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి టైర్డ్ అయిపోయాం. తొందరగా వచ్చేసాం అని చాలా సంబరపడ్డాం, కానీ ఎంతకీ రాలేదు మా కాటేజ్. సో ప్రస్తుతానికైతే ఆల్ ఆన్ బెడ్ పడుకుని పోతున్నాము. రేపు మార్నింగ్ మొత్తం అంతా డీటెయిల్గా మాట్లాడుకుందాం. గుడ్ నైట్. బిట్ డిసప్పాయింటెడ్, బిట్ కాంప్రమైజ్డ్. ఇంకేం చేయలేము, ఎందుకంటే 11:45 అవుతుంది. లాట్స్ ఆఫ్ టైర్డ్నెస్, కొంచెం భయం కూడా వేసింది. సో అవన్నీ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, రేపు మార్నింగ్ చెప్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్. మార్నింగ్కి మేబీ నేను అనుకునేది ఏంటంటే 50-50 ఛాన్సెస్. ఈ డిసప్పాయింట్మెంట్ అంతా మళ్ళీ రివర్స్ అయిపోవచ్చేమో అని అనుకుంటున్నాను. అదన్నా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది మార్నింగే తెలుస్తుంది. చూద్దాం. ఫింగర్స్ క్రాస్డ్. ఫింగర్ క్రాస్డ్.